సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల వ్యాప్తంగా స్వచ్ఛందంగా బీసీ రిజర్వేషన్లపై పూర్తి స్థాయిలో మద్దతు పలికిన అన్ని పార్టీల సీనియర్ నాయకులు, మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తెలంగాణ బంద్కు మండల వ్యాప్తంగా షాపులు, స్కూళ్లు, కాలేజీలు బంద్ చేయడం జరిగింది. అన్ని పార్టీలు నాయకులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ అమలు వెంటనే చేయాలని, లేకపోతే దీనిపై మరింత ఉద్యమం చేస్తామని తెలిపారు. మండల అధ్యక్షులు, కాంగ్రెస్ అధ్యక్షులు లాలు, బీఆర్ఎస్ పార్టీ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్, బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ ఆదివేణు, కర్నాల శ్రీనివాస్, అన్ని పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి బీసీ బంధునకు పిలుపునివ్వడం చాలా సంతోషకరం. బీసీ 42% బీసీ రిజర్వేషన్ చేయాలని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు మన అసెంబ్లీలో తీర్మానం చేసి మన గవర్నర్ గారికి అలాగే రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. అవి ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. దానికి మన బీజేపీ ప్రభుత్వం అతి తొందరగా బిల్లును పాస్ చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఈ బీసీలకు రిజర్వేషన్ పరంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా నష్టపోయారు. ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇస్తే అటు విద్యాపరంగా కానీ, రాజకీయ పరంగా కానీ అన్ని రంగాలలో కూడా ముందుకు పోయే ఆలోచన ఉంది. కాబట్టి ఇలా అఖిలపక్ష బంద్కు పిలుపునియడం, అఖిలపక్షాలు మన బీజేపీ సోదరులు కలిసి రావడం చాలా సంతోషకరం. టీఆర్ఎస్ నాయకులు కూడా టీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ కలిసి వచ్చి చాలా సంతోషకరం. ఈ బిల్లు గవర్నర్ గారు కానీ, రాష్ట్రపతి గారు కానీ తొందరగా ఆమోదం చేసి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అలాగే మన బీజేపీ నాయకులు కూడా అధిష్టానానికి కొంత కన్విన్స్ కలగాలని చెప్పి మీరు రిక్వెస్ట్ చేస్తారా? ఏ రకంగానూ మీరు రిక్వెస్ట్ చేసి దీన్ని మనం బీసీల పరంగా రిజర్వేషన్ సాధించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిలుపు మేరకు అఖిలపక్ష పార్టీలన్నీ బీసీలకు న్యాయమైన కోరిక అదని అందరూ ముందుకొచ్చి బంద్లో పాల్గొనడం సంతోషదగ్గ విషయం. ఎక్కడైనా బీసీలు పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి బీసీ పోరాటము సాధించుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే పోరాటాల ద్వారా సాధించుకొని పార్లమెంటు వ్యవస్థలనే మనము ఏదైనా సాధించుకోవాలనేది మనకున్నది. ఇప్పుడు అన్ని పార్టీలు కూడా బీసీల వైపే చూస్తున్నది కాబట్టి కేంద్రంలో బీజేపీ పార్టీ అయినా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అయినా బీసీలకు మద్దతు పలుకుతున్నది. కాబట్టి పార్లమెంటు వ్యవస్థలో బీజేపీ పార్టీ కేంద్రంలో బీజేపీ ఎంపీలు కానీ, రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఎంపీలు కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ గవర్నమెంట్లో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇది పార్లమెంటు వ్యవస్థ ప్రకారమే 9th షెడ్యూల్నే పెట్టి పార్లమెంట్లో బిల్లు పాస్ చేసుకొని మన బీసీలమంతా సాధించుకోవాలి. ఇక్కడ ఎవరి పార్టీ వాళ్ళదైనా బీసీలమందరము ఏకమైతేనే ఈ రిజర్వేషన్ మనం సాధించుకుంటాం. పార్టీ పరంగా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో నాయకత్వం మీద మనం అందరం ఒత్తిడి తీసుకురావాలి. ఇది మంచి సందర్భం. ఇన్నేళ్ళు మనకు బీసీలకు ఓట్లే కానీ సీట్లు లేకుండా పోయినాయి. కాబట్టి ఇప్పుడు అందరం మన పార్టీల అతీతంగా గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, అది నియోజకవర్గ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగాలి. ఇది ఆరంభం మాత్రమే. ఇక ఇటు నుంచి ఉండే బీసీ ఉద్యమాలు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి మండల కేంద్రంలో ఒక బీసీ జేఏసీ కూడా ఏర్పాటు చేసుకొని పోరాటాలకు సిద్ధమై మన హక్కులను సాధించుకోవాలని తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు మద్దతుగా ఆల్ పార్టీస్ ప్రజా సంఘాలు, బీసీలకు మద్దతుగా ఆల్ పార్టీస్ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు ఐక్యంగా పోరాటం చేస్తూ ఈరోజు బంద్కు పిలుపునిచ్చిన సందర్భంగా ప్రతి ఒక్కరము దౌలతాబాద్ మండల కేంద్రంలో అఖిలపక్ష నాయకుల అందరం కలిసి పాల్గొనడం చాలా సంతోషకరం. దీనికి ఏంటంటే రాజ్యాంగం ప్రకారం సవరణ చేయవలసి వస్తుంది. రాజ్యాంగంలో గౌరవనీయులు బాబాసాహెబ్ అంబేద్కర్ స్వర్గీయులు ఒక ఆప్షన్ పెట్టినాడు. రాజ్యాంగాన్ని తమ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవచ్చు అనేటువంటి ఆ మహానేత కూడా ఒక పెట్టాడు. ఆ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి గవర్నర్ దగ్గరికి పోయి ఆ సవరణ కొంచెం సెట్ చేసుకొని గవర్నర్తో ఆమోదింప చేసుకున్న తర్వాత పార్లమెంట్లో చట్టం చేసుకుంటే మాత్రమే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి ఈ వైపు దిశగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అఖిలపక్ష సమావేశం చేసుకొని వాళ్ళ చర్చలను వాళ్ళ అద్దరులు చర్చించుకొని ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కలిసి కూర్చుని బీసీ న్యాయం కోసము రాజ్యాంగాన్ని ఎలా అయితే సవరణ చేయాలి, గవర్నర్తో ఏ రకంగా అయితే ఆమోదింప చేసుకోవాలి, తర్వాత పార్లమెంట్లో చట్టం చేయకపోతే
42 రిజర్వేషన్ కాదు కాబట్టి ఇంతవరకు అయితే ఒక తమిళనాడు రాష్ట్రంలో స్వర్గీయులు జయలలిత ఉన్నప్పుడైతే 69% రిజర్వేషన్ అమలు చేయించుకున్నది. అది ఏదైతే ఉందో వాళ్ళ అనుగుణాలను వాళ్ళ భావాలను కొంచెం మనకు తీసుకొని ఆసరా తీసుకొని ఆ వైపు దిశగా అడుగులేస్తారని చెప్పి గుర్తిస్తూ ఈరోజు బంధు పిలిపించినటువంటి పార్టీలకు అఖిలపక్ష నాయకులు అందరికీ గుర్తు చేస్తూ జై భీమ్ బీసీల ఐక్యత. పక్షాలైన అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ కూడా భాగస్వామి అయినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అన్ని పార్టీలు కూడా బీసీలకు మేము అండగా ఉంటామంటున్నారు, కానీ అసలు ఉండడంలో కూడా తెలియలేకుండా పోతున్నది. అసెంబ్లీలో బీసీలకు 42% కోసం చట్టం చేసినప్పుడు, బీసీలో చట్టం పెట్టినప్పుడు అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి. దాన్ని గవర్నర్ దాన్ని తీసుకెళ్లేసరికి అది ఒక కుట్రపూరితంగా బీసీలను మోసం చేయడానికి గవర్నర్ కూడా ఒక భాగస్వామిగా మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము భావిస్తున్నాం. ఎందుకంటే అన్ని పార్టీలు అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు దాన్ని మద్దతు ఇచ్చారు. పార్లమెంట్ మన గవర్నర్ దాటికి పోయేవారికల్లా అది పెండింగ్ పెడుతున్నారు. అదే పార్లమెంట్కి పోయేసరికల్లా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ అనుకూలంగా ఎమ్మెల్యేలు ఎంపీల పార్టీలే పార్లమెంట్లో వ్యతిరేకిస్తున్నాయి. అదే రకంగా మీరు ఏదైతే ఆగ్రకుల పెత్తందారి దోపిడీ వ్యవస్థలో భాగమైన కేంద్ర ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఎవరన్నా మీకు అడ్డుపడ్డారా? మా బీసీ సోదరులు ఈరోజు బీసీలకు మేమెంతో మాకు అంత వాటా కూడా అడుగుతలేము. మేము 42% అడుగుతున్నాము. మేమున్నది 68%. బీసీలము 68% కావాలని మేము అడుగుతలేము. మేము అడిగింది 42%. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% అన్నది. ఆ 42% కట్టుబడి మేము అడుగుతున్నాము. కానీ రెండు నాలుకల ధోరణి కొన్ని పాలక పక్షాలు వ్యవస్తున్నాయి. ఆ పద్ధతి మార్చుకొని బీసీల రిజర్వేషన్ను అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థలలో ఎన్నికలు పెట్టాలి. ఇంకోటి ఈ స్థానిక సంస్థలలోనే 42% కాకుండా ఉద్యోగాలలో కూడా చట్టసభలలో కూడా 42% బీసీలకు అమలు చేసినప్పుడే భారత రాజ్యాంగానికి విలువ ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే మనకు రిజర్వేషన్లు వస్తాయి. కొన్ని రకాలుగా చాప కింద నీరుల రాజ్యాంగాన్ని అంతం చేయడంలో కుట్ర జరుగుతున్నది. ఆ కుట్రను బీసీలు ఐక్యంగా ఎస్సీ ఎస్టీ బీసీల మందరం ఐక్యమై ఈ కుట్రను మనం భగ్నం చేసి మన రిజర్వేషన్లు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె మానవారం ఎట్లా నిర్వహించడమో బీసీలు కూడా ఆ స్థాయిలో మనం ఉద్యమాన్ని చేపట్టి ఇది ఆరంభం మాత్రమే. బీహార్ను ఆదర్శంగా తీసుకోవాలి, తమిళనాడు ఆదర్శంగా తీసుకొని మనం ఉద్యమాన్ని తీసుకోవాలి. తమిళనాడులో కరుణానిధి, ఎంజీఆర్ లాంటి గొప్ప స్టాలిన్ లాంటి గొప్ప నాయకులు బీసీలకు ఎంతో న్యాయం చేశారు. బీహార్లో లాల్ ప్రసాద్ యాదవ్ ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చిండు. ఈడబ్ల్యూఎస్ తమిళనాడులో అసలు ఇంప్లిమెంట్ చేయమని పక్కబడేసిండు స్టాలిన్. కానీ ఇక్కడ అప్పుడున్న గవర్నమెంట్ కేంద్రం ఇచ్చిన ఇమీడియట్గా 1 రోజు 2 రోజుల్లోనే ఇంప్లిమెంట్ చేసింది ఈడబ్ల్యూఎస్. మేము ఎక్కడైనా బీసీలము ఈడబ్ల్యూఎస్ ఇవ్వద్దని మేము ధర్నా చేసినామా? ఈరోజు అగ్రవర్ణ రెడ్డిలు మా మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి ఎందుకు మా మీద కక్ష చూర్చి మేము ఎదుగొద్దని చూస్తున్నారు. అసలు మీ జనాభా ఎంత? 3-4% ఉన్న మీరు 10% తీసుకుంటే మేము ఎక్కడన్నా ఇబ్బంది పెట్టినామా? ఎక్కడన్నా ఒక లాఠీ చార్జ్ చేయించినామా? మేము ధర్నా చేసినామా? కానీ మీరు మా మీద కుట్ర చేస్తున్నారు. బీసీలు ఎదుగొద్దన్న ఉద్దేశంతో అగ్రవర్ణ రెడ్డిలు సుప్రీంకోర్టు పోయి కొందరు అణగదొక్కాలని చూస్తున్నారు. దీన్ని గ్రామాన తీసుకెళ్ళి వారి కుట్రలను బహిర్గతం చేయాలి. వాళ్ళ కుట్రల వెనుక ఏదో ఒక పెద్ద పార్టీ ఉంటుంది. ఆ పార్టీని గుర్తించని రోజులు మనం మోసపోతూనే ఉంటాం. కాబట్టి దాన్ని కుట్ర భగ్నం చేయడానికి, వారిని బయటకు తీర్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. దీన్ని పార్లమెంట్లో చట్టం చేయాలి. మన రాహుల్ గాంధీ ఇస్తున్నాయి. ఇవాళ అదేవిధంగా బీసీ సంఘాలు జేఏసీ ఏదైతే ఈరోజు పిలుపునిచ్చిందో దానికి మద్దతుగా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడం చాలా సంతోషకరం.